కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈ పేరు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో పునాది రాళ్లతోనే సినిమా అరంగేట్రం చేసి 1983లో ఖైదీ, 1984లో గూండా, 1984లోనే ఛాలెంజ్, 1985లో దొంగ, మళ్ళీ అడవి దొంగ, 1986లో కొండవీటి రాజా, 1986లో రాక్షసుడు, 1987లో దొంగ మొగుడు, 1987లో పసివాడి ప్రాణం, 1988లోనే మంచి దొంగ, 1988లోనే మంచి ఎముడికి మొగుడు, 1989లో అత్తకెముడు అమ్మాయికి మొగుడు, 1990లో కొండవీటి దొంగ, 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్, 1991లోనే రౌడీయాలుడు, 1992లో గరానా మొగుడు, ఇట్లా 150 పైగా చిత్రాలు నటించి ఈ సంక్రాంతికి 2026 సంక్రాంతికి సంబంధించి మన ముందుకు వస్తున్నాడు మన శివశంకర వరప్రసాద్, శంకర వరప్రసాద్ పేరుతోని. సో చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంటుంది. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా సినీ రంగంతో పాటు బ్లడ్ బ్యాంకు, ఇంకా రక్తదానం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవాళ చిరంజీవి బేస్డ్గానే ప్రజారాజ్యం ఏర్పడి 70 లక్షల ఓట్లు కూడా వచ్చినాయి. సో టెక్నికల్ ఆయన పార్టీకి సంబంధించి ఆయన సమస్యలు ఆయనకుండటం వల్ల పార్టీని ప్రజారాజ్యంలో కలపటం, నేషనల్ లెవెల్లో కేంద్ర టూరిజం మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం కాంగ్రెస్ సంబంధించి. దాని తర్వాత తన సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో, ఆ పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంలో జనసేన పార్టీ పెట్టి, ఇటు ఆంధ్ర తెలంగాణ పార్టీ ఉన్నది. తెలంగాణలో పార్టీ నడుస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీని ఏదైతే ఉన్నదో, జనసేన పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని సుమారుగా 21 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి 21 మందిని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, సో ఈ సినిమా ఏదైతే ఉందో, శంకర వరప్రసాద్ ఏదైతే ఉందో, మన శంకర ప్రసాద్కి సంబంధించినటువంటి శివశంకర వరప్రసాద్, కొణిదెల శివశంకర వరప్రసాద్ అని తెలియదు, కొణిదెల చిరంజీవి అంటే అందరికీ తెలుసు. సో చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా వినపడతా ఉంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.